విశాఖలో ఎంపీ భరత్ కార్యాలయం ముట్టడికి కాపు సంఘాలు పిలుపునిచ్చాయి. కాపులపై భరత్ వివక్షమైన కార్యాచరణ రూపొందిస్తున్నారని కాపు సంఘాలు మండిపడుతున్నాయి. నియోజకవర్గంలో కాపు ఉద్యోగులను కక్షపూరితంగా బదిలీలు చేయిస్తున్నారని, కాపులకు చెందిన భవన నిర్మాణాలను ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుంటున్నారని వారు ఆరోపించారు. అక్కయ్యపాలెంలో రంగా విగ్రహం నుంచి ఎంపీ భరత్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించేందుకు అంతా సిద్ధమయ్యారు. దీంతో భరత్ ఆఫీస్ వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కాపుల ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు కూడా సిద్ధమయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి విశాఖపట్నం నుండి మా అసోసియేట్ ఎడిటర్ వాసు ఉన్నారు. వాసు, చెప్పండి. జమీమా, విశాఖ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి కొంతమంది కాపు అధికారులు అవ్వచ్చు, లేకపోతే కాపుకు సంబంధించినటువంటి భవనాలు కావచ్చు, అన్నీ కూడా కొంతమంది అధికారులు అయితేనే లేకపోతే వీళ్ళైతేనే వివక్ష చూపిస్తున్నారు. దీని అంతా కూడా కారణం ఎంపీ భరత్, విశాఖ ఎంపీ భరత్ కార్యాలయం అవ్వచ్చు, ఆయన అనుచరులు అవ్వచ్చు, వాళ్ళంతా కూడా ఈ విధంగా వివక్ష చూపుతున్నారని ఆరోపిస్తూ ఇవాళ కాపు నేతలు, మొత్తం 3 జిల్లాలకు చెందినటువంటి కాపు నేతలు భరత్ కార్యాలయం, ఎంపీ కార్యాలయం ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా భారీ ఎత్తున కూడా వాళ్ళందరూ కూడా అక్కేపాలెంలో ఉన్నటువంటి రంగా విగ్రహం వద్దకు చేరుకుని అక్కడి నుంచి ముట్టడిగా ర్యాలీగా వెళ్ళి భరత్ కార్యాలయం బీచ్ రోడ్లో ఉన్నటువంటి భరత్ కార్యాలయం ముట్టడించాలని కూడా మొత్తం కూడా వ్యూహరచన చేశారు. కానీ ముందే దీన్ని పసిగట్టినటువంటి పోలీసులు, అంటే ఈ కార్యక్రమానికి ఎటువంటి అనుమతి లేకుండా వీళ్ళంతా కూడా పోలీసులు అడ్డుకుంటారు నేపథ్యంతో మొత్తం కూడా ఎవరికాళ్ళు అంతర్గతంగా సమాచారం ఇచ్చుకొని అటు ముట్టడించేందుకు సిద్ధమయ్యారు. దీంతో పోలీసులు అయితే భారీ ఎత్తున అట భరత్ కార్యాలయం దగ్గర అనేక మంది పోలీసులు ముందస్తుగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా అక్కేపాలెంలో కాపు నేతలు గాదే బాలాజీ తదితర నాయకులందరూ కూడా ఆ రంగా విగ్రహానికి పూలమాల వేసి ర్యాలీకి వెళ్లేందుకు ప్రయత్నం చేసి వాళ్ళని కూడా అడ్డుకోవడం జరిగింది. అయితే ఇదంతా కూడా గత కొంతకాలంగా కూడా కొన్ని మాసాలుగా కూడా అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు కూడా, అంటే పార్లమెంట్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఇదంతా కూడా భరత్ మీదకి వెళ్ళటం జరిగింది. భరత్ కావాలని కొంతమందిని ఇలా టార్గెట్ చేసి కాపు అధికారుల్ని బదిలీ చేయించడం, వేరే అధికారులు తీసుకురావడం, అదేవిధంగా ఈ పార్లమెంట్ ఈ జిల్లా పరిధిలో ఉన్నటువంటి భవనాలు, అంటే కాపులు నిర్మించే భవనాలు కానీ లేకపోతే కమర్షియల్ కట్టడాలు కానీ వీటికి అనుమతి లేకుండా అడ్డుకుంటున్నారనే ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. ఈ విషయంపై అనేక మార్లు జనసేన నాయకులు కూడా లేకపోతే వీళ్ళతో చర్చించినప్పుడు కూడా ఎటువంటి ఫలితం లేకపోవడంతో ఈ పార్టీలకు అతీతంగా ఆ కాపు నేతలంతా కూడా ఐక్యంగా ఇవాళ ముట్టడికి బయలుదేరారు. ఆ ముట్టడిని పోలీసులు మొత్తం విఫలం చేశారు. ఎక్కడ కూడా వెళ్ళకుండా పోలీసులు అడ్డుకోవడం జరిగింది. మరోవైపు అక్కడ భరత్ కార్యాలయంలో ఆయన లేనప్పుడు కూడా ఆ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటన లేకుండా ఆ చుట్టుపక్కల 4 ప్రాంతాలు, అంటే బీచ్ రోడ్ నుంచి కానీ ఇతర ప్రాంతాల నుంచి కానీ ఎవరు కూడా తరలి లేకుండా అనేక ప్రాంతాల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం ఏదైనప్పుడు కూడా ఒక్కసారిగా మొత్తం కూడా విశాఖ ఉలిక్కిపడే పరిస్థితి ఏర్పడింది. భారీగా కాపు నాయకులైంది, కాపు నేతలు అయితే అందరూ కూడా చేరుకుని పార్టీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నం చేసినటువంటి మొత్తం కూడా ఆ పోలీసులు అడ్డుకోవడం జరిగింది. ప్రస్తుతం అయితే మరి భరత్ దీనిపై ఏ విధంగా స్పందిస్తారు, లేకపోతే కూటమిలో ఉన్నటువంటి చాలా కీలకంగా ఉన్నటువంటి కూటమి గెలుపుకి కీలకంగా మాట్లాడే కాపు నేతలు ఈ విధంగా ఆరోపిస్తే మరి జనసేన నాయకులు అవ్వచ్చు, లేకపోతే కూటమిలో పెద్దలు కావచ్చు ఏ విధంగా స్పందిస్తారు వేచి చూడాలి. మరి ఈ సమస్యపై ఎమ్మెల్యేలు ఏ విధంగా స్పందిస్తారు, లేకపోతే ఎంపీ ఏ విధంగా స్పందిస్తారు చూడాలి. ప్రస్తుతానికైతే కాపు నాయకులు అయితే తమను వేధిస్తున్నారు, అందువల్లే ఈ ముట్టడి చేశామని వాళ్ళు ఆరోపించే పరిస్థితి కనిపిస్తుంది. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వాసు.